ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత అయితే మళ్ళీ నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను. మొన్న ఒక రోజు అయితే మార్కెట్కి అయితే వెళ్ళాను మామ. వెళ్ళాను కానీ నాకైతే ఏం సెట్ అవ్వక నేను అయితే మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాను. సరుకు అయితే ఏం వేయలేదు, అందువల్ల నేను వీడియో అయితే చేయలేదు. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని ఈ రోజు అయితే నేను మళ్ళీ మార్కెట్కి అయితే బయలుదేరాను మామ, బోయినపల్లి. ఈ బోయినపల్లి మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఒళ్ళు పులుసు అయిపోతుంది మామ. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ట్రాఫిక్ ఎక్కువైందా లేకపోతే నేను ఆటో తోలలేకపోతున్నాను ఏంటో అర్థం కావట్లేదు. కానీ వెళ్ళి వచ్చేసరికి ఇంత ముందులా కాదు, ఇప్పుడైతే మాత్రం ఒళ్ళంతా పులుసు అయిపోతుంది అన్నమాట. నేనైతే ఈరోజు ఇంకొక ఆయన ఆటోలో అయితే వెళ్తున్నాను మామ. మన ఆటోలో అయితే కాదు, మా ఆటోలో కాకుండా వేరే ఒక ఆయన ఆటోలో అయితే రెండు ఆటోల మీదకి సరుకు ఒక ఆటోలో అయితే వేసుకుని వద్దామని చెప్పి ఈ ఆటో మీద అయితే బయలుదేరనమాట. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, యూట్యూబ్ చేయొద్దని ఎవడో బెదిరిస్తున్నాడని చెప్పి. అదేంటంటే ఇప్పుడు నన్ను చూసి కొంతమంది బళ్ళు కొన్నారు మామ. అంటే ఇప్పుడు ఆటోలు కొని వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు, అందరాని కాదు కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అలాగే చేసుకుంటున్నారు వ్యాపారం, కొంతమంది బ్రతుకుతున్నారు. అలాగే ఒకడు ఆడేంటంటే బట్టల వ్యాపారం చేసుకునేవాడు నన్ను చూసి ఏదో ఆటో కొనుక్కుని మళ్ళీ మార్చుకుని వ్యాపారం తర్వాత సేమ్ నాకులాగే కూరగాయలు వేసుకుని మార్కెట్లో రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకునేవాడు. కానీ ఫస్ట్లో నాతో మార్కెట్లో కూడా తిరిగాడు. ఈ సరుకు వేస్తే ఎలా ఉంటుంది, ఆ సరుకు వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నాతో మార్కెట్లో కూడా తిరిగాడు. బాగానే వేసేవాడు. ఏమైందంటే ఆ తర్వాత బండి అయితే రోడ్డు మీద పెట్టుకుని అయితే అమ్ముకోవడం మొదలుపెట్టాడు. మామూలుగానే మనకులాగే అమ్ముకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇన్ని రోజులు లేదు. ఈ మధ్య అయితే ఏమైందంటే మనోడికి ఆశ ఎక్కువై ఏమైందంటే అతని ద్వారాగా ఒక 2-3 బళ్ళు పెట్టించుకున్నాడు. అది తప్పలేదు. కాకపోతే ఏంటంటే నేను వీడియోలు చేయడం వల్ల బళ్ళు పెరిగిపోయి కొత్త బళ్ళు అన్నీ వచ్చంట అతని బండి దగ్గర అయితే బండి పెడుతున్నారంట. అందుకని చెప్పి మనోడు ఫీల్ అయిపోతున్నాడు. ఎవరెవరో వచ్చి బళ్ళు పెట్టుకుని వ్యాపారాలు చేసేస్తున్నారు, మాకు వ్యాపారం ఉండలేదు, పాత వాళ్ళు మాకు వ్యాపారం ఉండలేదు, నువ్వు యూట్యూబ్ చేయడానికి కుదరదు, యూట్యూబ్ చేసి రేట్లు చెప్పడానికి అసలు కుదరదు అని చెప్పి వాడు ఒకటి గొడవ. ఇప్పుడు మనం మార్కెట్కి వచ్చాం కదా, తర్వాత మాట్లాడదాం వాడి గురించి. బెండకాయ అయితే మాత్రం 10, 11, 12 రూపాయలు అయితే బెండకాయ ఉంది. మరీ డెడ్లో ఉంది. మిర్చి అయితే మాత్రం 30 నుంచి 35 రూపాయలు అయితే మిర్చి ఉంది. 35, 40 రూపాయల వరకు కూడా మిర్చి ఉంది. మిర్చి అయితే కొంచెం టాప్లోనే ఉంది. ఈ మునక్కాడ వచ్చి 60 నుంచి 70 రూపాయలు అయితే ఈ మునక్కాడ ఉంది మామ. 60, 70, 80 రూపాయలు కూడా ఉంది క్వాలిటీని బట్టి. ఇప్పుడు మీకు చూపించింది అయితే మాత్రం 70 రూపాయలే. ఇదైతే మాత్రం 40 కేజీల బాక్స్ మామ. 40 నుంచి 45 కేజీల బాక్స్ వస్తుంది. ఇది 700 చెప్తున్నారు వంకాయ. ఇది ఒకసారి ఆల్రెడీ మనం బండి మీద వేసుకోవడం. దోసకాయ అయితే మాత్రం 15 రూపాయలు మామ మార్కెట్లో కేజీ. 15, 16 అలా అయితే దోసకాయ అయితే ఉంది. ఈ దోసకాయ కూడా ఈ మధ్య కొంచెం అయితే పెరిగింది. మొన్న అయితే మరీ డెడ్లో ఉండేది. ఈ గోకరకాయ కూడా పర్లేదు మామ, బాగానే ఉంది రేట్ అయితే మార్కెట్లో. 25 రూపాయలు అయితే చెప్తున్నారు. 25, 30 అలా అయితే గోకరకాయ అయితే ఉందన్నమాట క్వాలిటీని బట్టి. నేనైతే మార్కెట్లో ఇంకా ప్రస్తుతానికి అయితే ఏమీ వేయలేదు. మార్కెట్లో వచ్చేసరికి మనం 11 అయింది మామ. ఈరోజు మార్కెట్కి వచ్చేసరికి అసలు ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. 11 అయింది మార్కెట్కి వచ్చేసరికి. 11 గంటలకు మార్కెట్కి వచ్చినా కానీ జనం అయితే గట్టిగానే ఉన్నారు మార్కెట్లో. ఈ మిర్చి వచ్చి 38 రూపాయలు మామ. 38 రూపాయలు మిర్చి అయితే వైట్ బాగుంది మిర్చి, కానీ 38 రూపాయలు. ఆ తర్వాత ఈ దొండకాయ మామ. ఈ దొండకాయ అయితే ఇది వచ్చి మనకి కిలో 30 రూపాయలు అయితే చెప్తున్నారు. 30, 25 పైనే ఉంది. 25 అంటే కొంచెం పళ్ళు వస్తున్నాయి. 30 రూపాయలు అంటే పర్లేదు, క్వాలిటీగా ఉంది. 35 రూపాయలు కూడా ఉంది దొండకాయ. ఇదైతే మాత్రం టమాటా మామ. ఈ టమాటా వచ్చి మనకి 200 రూపాయలు ట్రే. టమాటా అయితే మళ్ళీ డెడ్ అయిపోయింది. టమాటా 200లో కూడా మంచి ట్రేలు దొరుకుతున్నాయి. క్యారెట్ అయితే మాత్రం గోప వెళ్ళిపోతుంది మామ మార్కెట్లో. 35 రూపాయలు క్యారెట్, 35 రూపాయలు చెప్తున్నారు క్యారెట్ అయితే మాత్రం. క్యారెట్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. నేనైతే వేరే క్యారెట్ వేసాను, అదైతే మీకు బండి మీద అయితే చూపిస్తాను. ఈ బీన్స్ అయితే మాత్రం కేజీ 35 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంది మా క్వాలిటీని బట్టి. 35, 40 అయితే ఉంది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, ఒకటి అయితే 35, ఒకటి అయితే 40. ఈ వంకాయ అయితే మాత్రం వంకాయ చాలా బాగుంది మా. ఈ వంకాయ అయితే కేజీ 25 రూపాయలు చెప్తున్నారు. వంకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది వంకాయ అయితే. 25 రూపాయలు చెప్తున్నారు. ఇది కొంచెం తగ్గితే నేనైతే బండి మీద అయితే వేసేద్దాను, కానీ 25 రూపాయలు చెప్తున్నారు. ఆ తర్వాత కొంతసేపు అయితే మార్కెట్లో తిరిగాను మా. ఏమేయాలి ఏం అర్థం కావట్లేదు. క్యారెట్ అయితే ఒకటి తీసుకున్నాను, క్యారెట్ అయితే చూపిస్తాను మీకు. ఆ క్యారెట్ వచ్చి మనకి కిలో ఇంచుమించుగా, కిలో అని కాదు బ్యాగ్ లెక్కలు వేసాను. ఆ బ్యాగ్ వచ్చి మనకి 250 రూపాయలు ఎంత పడింది. అంటే చాలా తక్కువ రేటు. 5, 6 రూపాయల్లో మనకి క్యారెట్ అయితే దొరికింది అనమాట. ఆ తర్వాత ఈ బెండకాయ అయితే మాత్రం మార్కెట్లో చాలా ఉంది మామ. మొత్తం డెడ్లో ఉంది బెండకాయ అయితే. అసలు చాలా తక్కువ రేట్లో దొరికేస్తుంది. 8, 10 రూపాయలు కూడా దొరికేస్తుంది లాస్ట్కి వచ్చేసరికి. ఇప్పుడైతే మాత్రం ఈ బెండకాయ అయితే 12, 14 అలా అయితే చెప్తున్నారు. అంటే క్వాలిటీని బట్టి 12, 14 అంటే చాలా బాగుంది. ఇవి అయితే వాక్కాయలంట మా. మీరు ఏమంటారో నాకు తెలియదు. ఇవి అయితే మేము వాక్కాయలంట. ఇవి అయితే కిలో వచ్చి మనకి, నాకు సరిగ్గా ఐడియా లేదు, మర్చిపోయింది దీని రేటు. కిలో ఇంచుమించు 40 నుంచి 50 రూపాయలు ఎంత ఉంది. ఇది వాక్కాయలంట మేము. ఇవి అయితే ఒక 4 కాయలు తీసుకుని జోబులో పెట్టుకుని మార్కెట్ అంతా తిరిగాను మావ నేను. ఆ తర్వాత ఇంకైతే ఆ క్యారెట్ ఒకటి, ఒక బెండకాయ బస్తా ఒకటి, ఇంకొకటేమో ఒక మిర్చి బస్తా తీసుకుని నేనైతే మార్కెట్ నుండి అయితే బయటకి అయితే వచ్చేసాను మామ. ఈ మార్కెట్ అయితే మాత్రం మేము మార్కెట్ నుండి బయటకు వెళ్ళేసరికి టైం అయితే 12:30, 1 గంట అవుతుంది. ఈ 1 గంట కూడా చూడండి, బళ్ళు అయితే మాత్రం ఏ ఒకటి కొంటానే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు.
మార్కెట్ అయితే మాత్రం అసలు ఖాళీ లేదు మామ. అలా జరుగుతూనే ఉంది వ్యాపారం అయితే. ఇంతకుముందు 12, 1 గంట అయ్యేసరికి చాలా వరకు డల్ అయిపోయేది, కానీ ఇప్పుడు 12, 1 గంటకే సరైన మార్కెట్ అందుకుంటుందన్నమాట. ఎందుకంటే ఈ బళ్ళ మీద వేసే వాళ్ళు అందరూ కూడా లాస్ట్లో ఆ టైంలోనే వస్తున్నారు మార్కెట్కి. దానివల్ల అప్పుడు కూడా గట్టిగా ఉంటుంది వ్యాపారం అయితే. ఇదిగో మా సరుకు అయితే క్యారెట్ వచ్చి ఒక 5 బస్తాలు అయితే వేసాం. ఆయన ఒక 2 బస్తాలు తీసుకున్నాడు, మేము ఒక 3 బస్తాలు అయితే క్యారెట్ వేసాం. దీన్ని నిప్పు చూస్తా కానీ తెలియదు ఈ క్యారెట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే మనమైతే బ్యాగ్ అయితే చూసాం కానీ పర్లేదు అయితే అనిపించింది. మరి అన్నీ ఎలా ఉంటాయో తెలియదు. మేమైతే క్యారెట్ ఒక 3 బస్తాలు, బెండకాయ వచ్చి ఒక 2 బస్తాలు, మిర్చి అయితే ఒక బస్తా, మొత్తం కలిపి ఒక 6 బస్తాలు సరుకు అయితే వేసాం మామ. ఈ 6 బస్తాలు సరుకు అయితే వేసాం కానీ మనకైతే మాత్రం ఒకటే టెన్షన్ అనమాట. పైన వాతావరణం అయితే అస్సలు బాగాలేదు. ఈ 5 రోజులు మనం బండి వేయలేదు. ఈ 5 రోజులు బండి వేయలేనప్పుడు వాతావరణం అంతా కూడా చాలా బాగుంది మామ. అసలు మామూలుగా క్లైమేట్ అయితే మాత్రం నార్మల్గా ఉంది. ఈ వర్షం అనే ఇదే లేదు. కానీ ఇప్పుడైతే మాత్రం క్లైమేట్ అంతా కూడా వర్షం వచ్చేలానే తయారైంది. అసలు దెబ్బ ఇప్పుడే తగిలింది మామ. ఏంటంటే ఈ క్యారెట్ సంచి కోసి ఇక్కడ వేస్తే నాకైతే ఒకసారి బుర్ర తిరిగిందన్నమాట. ఎందుకంటే క్యారెట్ అంతా కూడా మొత్తం నరుకులు ఉన్నాయి. నరుకులు అంటే అదే మొత్తం మొక్కల కింద అయితే ఉంది క్యారెట్ అయితే. అది కూడా మధ్య మధ్యలో ఒక దుంప అయితే పోయింది మొత్తం. దానివల్ల క్యారెట్ అయితే అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు. కానీ జనం అయితే కొంతవరకు ఏరుకుంటున్నారు. మనం అయితే కేజీ 20 రూపాయలు అయితే పెట్టాం. 20 రూపాయలు మనం 3 బస్తాలు వేసాం కదా. ఈ 3 బస్తాల్లో మనకి ఒక బస్తాన్నర పోతాయి, ఒక బస్తాన్నర మిగులుతాయి అన్నమాట. మీరేమో 5 రూపాయలు 5-6 రూపాయలు కొని నువ్వేమో 20 రూపాయలు అమ్ముతున్నావు అంటారు. చాలామంది పెద్ద మనుషులకి పూర్తిగా అవగాహన ఉండదు మామ. ఏదో కామెంట్స్ పెట్టాలని చెప్పి ఏదో పెట్టడం తప్ప పూర్తిగా అవగాహన అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఇలాంటి క్యారెట్ మార్కెట్లో మనం 5-6 రూపాయలు చేసి కొన్నాం కదా. మనం ఇది కూడా మనం కొనకపోతే ఇదంతా పూర్తిగా వేస్ట్గా పోయినట్టే. మనం దీన్ని ఇంటికి తెచ్చుకుని మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకుని ఏదో ఒకటి చేసుకుని మనం అయితే దాన్ని ఏదో ఒక రకంగా అయితే అమ్ముతాం అన్నమాట. ఈ 5-6 రూపాయలు కూడా మనం కొనకపోతే మొత్తం వేస్టే కదా. మనం అయితే మాత్రం బండి పెట్టి సరిగ్గా 20 నిమిషాలు మావ. 20 నిమిషాల తర్వాత వర్షం అయితే మామూలుగా రాలేదు. ఈ మధ్యకాలంలో ఇంత వర్షం అయితే లేదు మావ. అంత దారుణమైన వర్షం అయితే వచ్చిందన్నమాట. మొత్తం ఈ రోడ్లన్నీ కూడా ఏర్లై పారినమాట. అసలు మామూలు వర్షం అయితే కాదు. మిర్చి బస్తా అయితే కింద ఉండిపోయింది. పైన అయితే అసలు గ్యాప్ లేదు. అదే బండి ఖాళీ లేదు. అది కాకుండా మనకి ఆ బస్తా తీసి బండి మీద వేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు అన్నమాట. వర్షం అయితే అంత గట్టిగా అయితే కొట్టింది. చూడండి మొత్తం మా బండి చుట్టూరు ఒక చిన్న చెరువులాగా అయితే తయారైందన్నమాట. మన దరిద్రం అయితే అలాగే ఉంది మామ. 5 రోజులు మనం బండి పెట్టలేదు, బాగానే ఉంది. కానీ మనం బండి పెట్టిన 20 నిమిషాలకి అయితే వర్షం. ఈ వర్షం కూడా ఇంచుమించు ఒక 2 గంటలు అయితే వచ్చింది మామ. ఈ 2 గంటల వర్షం దెబ్బకి ఏమైందంటే మొత్తం ట్రాఫిక్ అయిపోయిందన్నమాట. హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ బీభత్సమైన ట్రాఫిక్ అయిపోతుందన్నమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఈ వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు ఒక 3-4 గంటలు, 3-4 గంటలు ఇంచుమించు ఆ తెల్లవారులు కూడా ఆ ట్రాఫిక్ అయితే అలానే ఉంటుంది. ఈ బండి రోడ్డు మీద పెట్టడానికి వెళ్ళేటప్పుడు అయితే నా కూతురు అయితే కూడా వస్తానని చెప్పి ఏడ్చింది మామ. సర్లే అని చెప్పి మళ్ళీ బండి పెట్టిన తర్వాత వెనక్కి ఎలాగే తీసుకొచ్చేస్తాం కదని చెప్పి నేనైతే ఇక్కడ తీసుకుని వచ్చానమాట. ఇది తీసుకుని వచ్చిన తర్వాత ఈ వర్షానికి ఆటోలో కూర్చోమంటే ఇది ఆటోలోనే పడుకుంది. ఆ తర్వాత కొంతసేపు సీట్లో పడుకోబెట్టి నేనైతే వెనక్కి వెళ్ళి బండి మొత్తం సర్దుకుని అన్నీ సెట్ చేసుకుని నేనైతే ఇంటికైతే తీసుకెళ్ళాను మా తర్వాత. దీనికైతే మాత్రం చల్లగా ఉండేసరికి వెంటనే నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత వర్షం వెళ్ళిపోయిన తర్వాత మన క్యారెట్ అయితే కొంచెం తడిసింది. అది అసలు అప్పటికే అటు ఇటుగా ఉందంటే మళ్ళీ కొంచెం తడిసింది. దాన్ని మొత్తం తీసుకెళ్ళి వెనక పాడేసన్నమాట. అంటే దాన్ని మళ్ళీ రేపు పొద్దున మొత్తం శుభ్రం చేసి దాన్ని అంతా గ్రేడింగ్ చేసుకుని పనికొచ్చే దుంపలన్నీ తెచ్చుకుని పనికిరాని దుంపలన్నీ పాడేయాలన్నమాట. ఈ రకంగా వేస్టేజ్ అయితే తగులుతూ ఉంటాయి. మేము ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తక్కువ రేటుకైనా మంచి సరుకు దొరుకుతుంది, కానీ ఒక్కొక్కసారి తక్కువ రేటుకి ఇంక ఇలాంటి సరుకు దొరుకుతుంది. అంటే మరి మార్కెట్లో ఈ రోజు క్యారెట్ 30-35 రూపాయలు అయితే ఉంది. మనకి ఈ 5-6 రూపాయలు అంటే మరి అలాగే ఉంటుంది. మనం అవన్నీ యాక్సెప్ట్ చేసి అలాంటి సరుకు అయితే కొనాలన్నమాట. మనం ఏంటంటే గ్రేడింగ్ చేసి అయితే తెచ్చుకోవాలి. మనం అయితే ఈరోజు గ్రేడింగ్ చేయకుండా పెట్టడం వల్ల ఆ క్యారెట్ అయితే వెనక్కి అయితే పాడేసన్నమాట. వ్యాపారం అయితే పర్లేదు మామ, బాగానే జరుగుతుంది. ఇందాక మీకు ఒకటి చెప్తే మానేశాను కదా, ఏంటంటే ఆ చుట్టూ ఎవరొకరు తెచ్చి బండి పెట్టుకుంటుంటే మనోడికి అమ్ముకుంటుంటే ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకని చెప్పి అంటే ఇప్పుడు ఒక్కడే తినేయాలి మొత్తం, అందరూ నలుగురు వచ్చి బ్రతకడానికి ఒక్కడే తినేయాలి. మనోడి పరిస్థితి అయితే అలా ఉందన్నమాట. అందుకని చెప్పి నేను లేను బండి దగ్గర, మా నాన్న దగ్గరికి వచ్చి మీ ఓడు కూరగాయల రేట్లు చెప్తా కుదరదు, మీ ఓడు ఎంత వచ్చింది అంత వచ్చింది, ఎంత కమ్మాను అంత కమ్మాను అని రేట్లు అవన్నీ చెప్పడం కుదరదు, అసలు మీ ఓడు యూట్యూబే చేయకూడదు, యూట్యూబ్ ఎందుకు చేస్తున్నాడు, మీ ఓడు యూట్యూబ్ చేయడం వల్ల బళ్ళు పెరిగిపోతున్నాయి, ఇంకొకటి జనాలకు రేట్లు తెలిసిపోతున్నాయి, ఇలాగని చెప్పి ఈ రకంగా మా నాన్న దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నాను అనమాట. అంటే మీరు వీడియోలు చేశారంటే కుదరదు, నేను పోలీసు వాళ్ళు చెప్తాను, మార్కెట్ వాళ్ళు చెప్తాను, నేను వెళ్ళి అందరికీ చెప్తాను, వాళ్ళని రెచ్చగొడతాను, వీళ్ళని రెచ్చగొట్టి మీ మీద గొడవలకు తీసుకొస్తాను అని చెప్పి మా నాన్న అయితే బెదిరిస్తున్నాడు అనమాట. ఇలాగా మీ వాడు రేట్లు చెప్పకూడదు, ఇవి చెప్పకూడదు, అవి చెప్పకూడదు అని. ఇప్పుడు నా ఛానల్ కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు షాపులలో వీళ్ళ వాళ్ళు ఉంటే నువ్వు రేట్లు చెప్పేస్తున్నావు, ఓపెన్ చేసేస్తున్నావు, మొత్తం వ్యాపారాన్ని అంతా బయట పెట్టేస్తున్నావు అని చెప్పి చెప్తారు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే నా వీడియోస్ చాలామంది రైతులు చూస్తుంటారు మామ. చాలామంది రైతులు చూస్తారన్నమాట. అంటే ఇప్పుడు బెండకాయ రైతులు, దొండకాయ రైతులు, ఏ బీరకాయ చేసేవాళ్ళు ఎవరో ఒకరు మీలో చాలామంది రైతులు ఉంటారు కదా.
వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను రేట్లు చెప్తానని, అంటే ఇప్పుడు మార్కెట్లో ఈరోజు సరుకు ఏ రేటుకి వెళ్తుంది ఏంటి అనేది ఒక చిన్న అవగాహన అయితే రైతులకి అయితే ఉంటుంది కదా. ఇప్పుడు బెండకాయ ఈ రేటు ఉందంటే బెండకాయ రైతులకి ఒక అవగాహన అయితే ఉంటుంది మార్కెట్లో. ఈ రోజు ఈ రేట్ నడుస్తుంది అని చెప్పి ఒక చిన్న అవగాహన అయితే ఉంటుంది అనమాట. చాలా మంది రైతులు చూస్తూ ఉంటారు మా నా వీడియోస్. అంటే నాకెలా తెలుసు అంటే నాకు కామెంట్స్లో చెప్తారు, ప్లస్ వాట్సాప్కి వచ్చి తమ్ముడు వీడియో చేస్తూ ఉండు, నువ్వు రేట్లు చెప్తుంటే మాకు అవగాహన ఉంటుంది రేట్ల మీద, నువ్వు మార్కెట్లో రేట్లు అయితే చెప్తా ఉండు తమ్ముడు అని చెప్పి నన్ను అయితే చాలామంది వాట్సాప్లో అడుగుతారు. నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు కూడా చాలామంది రైతులు అయితే మాట్లాడతారు. నాకు చాలా కాల్స్ వస్తుంటాయి రైతుల దగ్గర నుంచి, ఇవాళ ఏ రేట్ ఉంది, ఇవాళ ఏ రేట్ ఉంది అని చెప్పి. ఇవన్నీ చాలామంది తెలియకపోవచ్చు. చాలామంది ఏమంటారంటే నువ్వు రేట్లు చెప్పేస్తున్నావు, నీ స్వార్థం కోసం నువ్వు రేట్లు చెప్పేస్తున్నావు అని చెప్పి చాలామంది ఏడుస్తూ ఉన్నారన్నమాట. కానీ మరి నేనేం చేయను, నేను నా వ్యాపారాన్ని చూపించుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఈ రోజు ఏం కొనుక్కున్నానో, ఏం అమ్ముకున్నానో ఏంటి అనేది నా వ్యాపారాన్ని చూపిస్తున్నాను, నీ వ్యాపారాన్ని అయితే చూపించట్లేదు. మనోడు ఏంటంటే స్వార్థం ఎంతకంటే ఏమీ కాదు, స్వార్థం అంతే. నేను ఒక్కడనే తినేయాలి, నేను ఒక్కడనే బాగుపడిపోవాలి, నేను ఒక్కడనే సంపాదించుకోవాలి, వేరేవాడు ఎవడో సంపాదించుకోకూడదు, వేరేవాడు ఎవడో బండి పెట్టకూడదు. మనోడు ఇది ఈ రకంగా మా నాన్న దగ్గరికి వచ్చి, నేను లేనప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న అయితే బెదిరిస్తున్నాను అనమాట. మీరు బండి పెట్టొద్దు, మీరు కూరగాయలు అమ్మొద్దు, మీ వాడు వీడియోస్ చేయొద్దు, చేశారంటే పోలీసు వాళ్ళు చెప్తాను, వీళ్ళ చెప్తాను, వాళ్ళ చెప్తాను. ఎంత స్వార్థం అయ్యమ్మ. నన్ను చూసి బండి పెట్టుకుని నా పేరు చెప్పు బ్రతుకుతా, నన్నే బెదిరిస్తున్నారు చివరికి. విశ్వాసం లేకపోయింది, కనీసం ఇదైనా ఉండాలి కదా. అప్పుడు ఇంకెందుకులే, ఎంత చెప్పినా వేస్ట్ అంతే ఇంకా అలాంటి వాడి గురించి. కాకపోతే ఏంటంటే ఈ వీడియోలో అది చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆడు బెదిరించినంత మాత్రాన, నువ్వు చెయ్యొద్దనంత మాత్రాన నేను మానేను, ఆడు బెదిరించినంత మాత్రాన ఏ అయిపోదు. కాకపోతే ఏంటంటే మనుషులు అంతే. ఒకసారి సేమ్ ఈ మనిషితోటే నాకు ఒక చిన్న ఇష్యూ అయింది. ఇష్యూ ఏంటంటే, నేను బండి పెట్టే దగ్గర బండి పెట్టాడు. స్వామి ఇక్కడ నేను బండి పెట్టుకుంటున్నాను కదా, కొంచెం ముందో వెనకో పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ నేను ఎప్పటి నుంచో బండి పెడుతున్నాను కదా అని అడిగాను. నేను ఏమనలేదు, జస్ట్ ఇదే మాట్లాడాను. ఇదే మాట్లాడితే ఎవడరా నువ్వు అందరూ లంజోడక అని నన్ను తిట్టాడు. గతంలో ఒక 5-6 నెలల క్రితం. సర్లే అమ్మ ఇంతేనా అని చెప్పి నేను పోయాను. నేను పట్టించుకోకుండా పోయాను. నేను పోయిన తర్వాత మనోడు ఏమనుకుంటాడంటే, ఇప్పుడు ఇదే అలుసుగా తీసుకున్నాను అనమాట. ఆ రోజు నేను అలా తిట్టినప్పుడే ఇడు మూసుకుని పోయాడు, ఇప్పుడు బెదిరిస్తే మాత్రం ఇడు ఏం పీకుతాడులే అని చెప్పి మనోడు అలా బెదిరిస్తున్నాడు. ఆడన్నమాట ఆ రోజు గట్టిగానే తగిలింది నాకు. కాకపోతే మనకు రోడ్డు మీద మనం బండి పెట్టుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం అంటే ఇలాంటి నా కొడుకులు తగులుతూనే ఉంటారు. మనం చూసి చూడనట్టు పోతూ ఉండాలంతే. నేను ఆ రోజు కూడా అలాగే వచ్చేసాను. అంతేగాని చేతకాక కాదు, వేరేగా నేను సీరియస్ అవ్వలేక కాదు, లేకపోతే ఇంకేం చేయలేక కాదు. ఎందుకంటే అలాంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయని నేనైతే సైడ్గా అయితే వచ్చేసాను అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా వాడైతే చూస్తాడని చేశాను నేను. వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసామా. ఈ రోజు అయితే పెద్దగా వ్యాపారం అయితే లేదు, వర్షం తప్పకి ట్రాఫిక్ని. సరుకు అయితే మాత్రం ఇంచుమించు చాలా వరకు అయితే అలాగే ఉండిపోయింది. అంటే ఒక 40% అయి ఉంటుంది, ఒక 60% అయితే సరుకు అయితే అక్కడే ఉంటుంది. ఈ రోజు ఏంటంటే సొమ్ము అయింది మామ. అంటే మనకైతే మార్కెట్ వచ్చి మనకు ఒక 31,000 అయితే మొత్తం సరుకు అయితే అయింది. ఆ 31,000 మనకి సరుకు అయితే అయిందన్నమాట, అదే డబ్బులు అయితే అయిందన్నమాట, అంతకంటే ఏమీ కాదు. ఈ రోజు మళ్ళీ నేను అక్కడ బండి క్లోజ్ చేసేసి మళ్ళీ పరోటా బండి దగ్గరికి అయితే వచ్చాను. మనం అయితే అక్కడికి షిఫ్ట్ అవుతూనే ఉంటాం. ఈ మాస్టర్ అయితే మన దగ్గర మానేసాడు మా, అందువల్ల మనకి అక్కడికి తిరగాల్సి వస్తాం అనమాట. ఈ పరోటా కూడా నేనే కొట్టాల్సి వస్తుంది మాస్టర్ లేక. వాడైతే వేరే చోట దూరంగా అయితే వెళ్ళిపోయాడు, మానేసి ఇక్కడ మన దగ్గర. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ పరోటా బండి దగ్గరికి వచ్చి పరోటా బండి వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసుకుని నేను ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే 1 గంట. సరే మా ఉంటాను మరి, రేపు పొద్దునైతే మళ్ళీ మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి, బాయ్. ఇది వ్యాపారం.